అయితే క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ రౌడీజం చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు అంటూ మండిపడ్డారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. కావాలనే బాల్కా సుమన్ తనపై దాడి చేశారని వీడియోలు ఫోటోలు గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. బాల్కా సుమన్ పై పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు మంత్రి వివేక్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఎందుకు మా మీద దాడి చేసి అర్థం కాదు. వారు నా కారు పైన నేనే రాళ్ళు సెంటర్ బోర్డ్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ఏదైతే ఉంటుందో ఆ బోర్డ్స్ నా కారు పైన విసిరేయడం జరిగింది. నిజంగానే ఇది ఫోటోగ్రాఫ్ మీరు చూస్తే ఇది జూమ్ చేసుకోవాలి. అసలు మేము అక్కడ పోయినప్పుడు స్ట్రైట్ పోతున్నాం, మేము ఎక్కడ గొడవ లేదు ఏం లేదు యాక్చువల్లీ. కానీ ఆయనని రాళ్ళు తీసుకొని కొట్టడము, పాపము ఆ గొడవలో ఒక పోలీస్ కానిస్టేబుల్కి గాయాలయ్యి పాపం 8 సూచనతోని ఆయన హాస్పిటల్లో. క్యాతన్పల్లి ఇన్సిడెంట్ సంబంధించి డీటెయిల్స్ అందించడం మా ప్రతినిధి ఇర్ఫాన్ సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు ఇర్ఫాన్. సుమతి, ఇటు క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక చిలికి గాలివానగా మారింది. ఇటు ఏకంగా మంత్రి కాన్వాయ్ పైన రాళ్ల దాడి వరకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు ఈ పరిణామాల అనంతరం ఎన్నికైతే క్యాతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికైతే వాయిదా పడింది. ఇటు క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నికకు సంబంధించి ఇటు మంత్రి వివేక్ ఎక్సాఫిషియో మెంబర్గా వంశీకృష్ణ ఎంపీ గడ్డం వంశీకృష్ణ మున్సిపాలిటీకి వస్తున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ నాయకులు అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ నాయకులకు మధ్య ఉదయం తోపులాట జరిగింది. ఈ తోపులాటకు సంబంధించి ఇటు మంత్రి కాన్వాయ్ పై బీఆర్ఎస్ శ్రేణులు కూడా రాళ్ల దాడి చేశాయి. అయితే ఇక్కడ మంత్రి వాహనం కూడా దెబ్బతింది. అయితే అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు అయితే లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇరు వర్గాలు కూడా చెదరగొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలోనే ఇటు బాల్కా సుమన్ కూడా ఇటు పోలీసులను హెచ్చరిస్తూ ఆయన వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అయితే 2028లో రాబోయేది తమ ప్రభుత్వమని, తాము మళ్ళీ రాము అని అనుకోవద్దని, ఖచ్చితంగా మళ్ళీ తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు ఒక్కొక్కరిని కూడా గుర్తు పెట్టుకుంటారని చెప్పి కూడా ఆయన తన వాహనం పైకెక్కి కూడా అటు పోలీసులకు అలాగే వీళ్ళ కాంగ్రెస్ నాయకులకు కూడా వార్నింగ్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం టీవీ స్క్రీన్ పైన ఈ విజువల్స్ లో కూడా చూడొచ్చు. అయితే ఆ పరిణామం అనంతరము మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ కోసం కొనసాగుతున్న తరుణంలో ఇటు మంత్రి వివేక్ అలాగే ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సమయం దాటిన తర్వాత వీళ్ళంతా కూడా మళ్ళీ ఈ కోరం లేదనే కారణం అని చెప్పేసి ఇటు సమయం దాటిందని చెప్పేసి వాయిదా వేసినట్టు పరిస్థితుంది. అయితే ఇటు మరొకవైపు ఇటు తామంతా కోరం ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు జరపలేదని చెప్పేసి ఇటు సిపిఐ బీఆర్ఎస్ కూటమి సభ్యులైతే ఆరోపించారు. ఇటు ఆరోపిస్తూ వాళ్ళంతా కూడా నిరసన చేపట్టారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాల్కా సుమన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇటు రౌడీజం చూయిస్తున్నారంటూ ఈ చర్య వల్ల ఇటు లాఠీ చార్జ్ వల్ల ఇటు పోలీసులతో పాటు కాంగ్రెస్ నాయకులకు గాయాలైనట్టుగా ఆయన చెప్పారు. ఇటు బీఆర్ఎస్ నాయకులకు కూడా కొంతమంది గాయాలైనట్టుగా అయితే తెలుస్తుంది. ఆ తర్వాత పరిణామం అనంతరం ఇటు బాల్కా సుమన్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇటు ఇరు వర్గాలు కూడా పోటాపోటీగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడైతే వివరంగా ఏం జరిగింది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ లోపల ఇటు బీఆర్ఎస్ సిపిఐకి సంబంధించినటువంటి కౌన్సిలర్ 14 మంది ఉన్నారు. వారిని కూడా వారిపైన తాకరాని చోట్ల బ్యాక్ టచ్ చేశారని చెప్పేసి అయితే వాళ్ళు ఘాటుగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మంత్రి ఉన్నప్పటికీ కూడా ఇటు అధికారులు కూడా అక్కడ ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో ఆయన కూడా పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఇటు బాల్కా సుమన్ కూడా ఇట్లాంటి చర్యలు పాల్పడడం సరైంది కాదని దీనికి నిరసనగా రేపు క్యాతన్పల్లి బంద్కి అయితే పిలుపునివ్వడం జరిగింది, మున్సిపాలిటీ బంద్కి. అయితే ఈ నేపథ్యంలో పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కారణంగా ఇప్పటికే బాల్కా సుమన్ పై కేసు నమోదైనట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఏ క్షణంలోనైనా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం. రైట్ ఇర్ఫాన్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి క్యాతన్పల్లిలో బాల్కా సుమన్ వివేక్ మధ్య అయితే పెద్ద దుమారం రేగింది. ప్రస్తుతం బాల్కా సుమన్ పై కేసు నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ క్యాతన్పల్లి రిజల్ట్ అయితే ఇంకా రాలేదు.